దేనులము దౌర్భాగ్యుల మెలలేని వారు దిక్కులేని వారు తండ్రి నీ చిత్తమైన జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధ గత నెల నుంచి నెల వరకు మీ సజీవ రెక్కల కింద నాయన మమ్మల్ని బిడ్డలందరినీ కాచి కాపాడడానికి నేను వందనాలు ప్రభావ. ఇదిగో నాయన ఇప్పుడు నాయన పాటల ద్వారా ఆరాధన ద్వారా వాక్యం ద్వారా నడిపించండి స్తోత్రం నాయన. మీరు మా ముందు ఉండండి, మా మధ్యన ఉండండి ప్రభావ. మీ ఆత్మతో ఎత్తుపట్టండి ప్రభా. స్తోత్రం నాయన. అన్నిట్లో మీరు ముందుండి నడిపించమని, దీనిలో ప్రార్థన ఆలకించమని, మీ చిత్తమైతే మనం మరొకసారి జ్ఞాపకం చేసుకోమని యేసయ్య నామాన్ని బట్టి వేడుకుంటున్నాను తండ్రి. దేవుని చేతి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము, పరిశుద్ధ సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. కీర్తన గ్రంథము 63వ అధ్యాయము 1 నుంచి 11 వరకు ఉత్తర చదువు.
నిన్ను స్తుతించును. నా మోక్షముగా నిన్ను జ్ఞాపకం చేసుకొనును. రాత్రి సమయమందు నిన్ను ధ్యానించినప్పుడు ప్రభువు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సాహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానం చేయుచున్నది. కాగా నా జీవితకాలమందు నేను ఇలాగూ నిన్ను స్తుతించెదను. నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. నీవు నాకు సహాయకుడవై ఉంటివి. నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదని. నా ప్రాణము నిన్ను అట్టి వెంబడించుచున్నది. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది. నా ప్రాణమును నశింపజేయవలనని వారు దాన్ని వెతుకుచున్నారు. వారు భూమి క్రింద చోట్ల దిగిపోవదురు. బలమైన ఖడ్గములకు అప్పగింపబడుదురు. నక్కల పాలగుదురు. రాజు దేవుని బట్టి సంతోషించును. ఆయన తోడని ప్రమాణము చేయు ప్రతివాడును అతిశయించును. అబద్ధమాడు వారి తోడు మూయబడును. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. మై నేమ్ ఇస్ కిరణ్ కుమార్. 1వ సమూయేలు 18వ అధ్యాయము 1 నుంచి 9 వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది. దావీదు సౌలుతో మాట్లాడుట సాగించినప్పుడు యోతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. యోతాను దావీదును తనకు ప్రాణ స్నేహితుడిగా భావించుకొని అతన్ని ప్రేమించెను. ఆ దినము అతని తండ్రి ఇంటికి తిరిగి అతనిని వెళ్ళనీయక సౌలు అతనిని చేర్చుకొనెను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోతాను అతనిని నిబంధన చేసుకొనెను. మరియు యోతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లుని నడికట్టును తీసి దావీదునకు ఇచ్చెను. దావీదు సౌలు తనను పంపిన చోటుకెళ్ళను పోయి సద్బుద్ధి కలిగి పని చేసుకొని వచ్చెను గనుక సౌలు యూదుల మీద అతన్ని నియమించెను. జనులందరి దృష్టికిని సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడై ఉండెను. దావీదు ఫిలిష్తీయులను అంతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీయులు ఊళ్ళన్నిటిలో నుండి తంబురాలతోనూ సాంబ్రములతోనూ వాయిద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిభగాను చేయుచు వాయించుచు సౌలు వేల కొలదియు దావీదు 10,000 కొలదియు అంతము చేసిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండినందున అతడు బహు కోపము తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1,000 కొలది అనియు సూతులు పడిరి. రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకోగలడు అనుకొనెను. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపులు నిలుపను. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించును కదా. ఆమేన్. మై నేమ్ ఇస్ రావలి. మార్కు సువార్త 15వ అధ్యాయం 9 నుంచి 14 విధంగా రాయబడింది. ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించిరి. పిలాతు తీసుకుని, నేను యూదుల రాజును, నీకు విడుదల చేయగోరుచున్నాను అని అడిగాను. దేవుడి కొద్దిగా. మై నేమ్ ఇస్ దీపిక. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 17వ వచనం. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్నవారందరూ అనగా సదకాయలో తెగులువారు లేచి మత్సరముతో నిండుకుని. కొద్ది వాక్యం దేవుడు దీవించును. గీతం జయ జయ గీతం జయ పట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పగించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పగించెదము. చూడు సమాధి మూసిన రాయి గొర్రెలను పరు
ఇక్కడ మేము వచ్చాక మళ్ళీ వచ్చే నెల ఇక్కడ 10 రోజులు ఉండేలాగా మీరే చూడండి ఆయన. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి ఆయన. అతని అంకులు దీవించి ఆశీర్వదించండి ఆయన. మాకు ప్రతి సంవత్సరం మాకు స్పాన్సర్ దయచేసి వాళ్ళని కూడా దీవించి ఆశీర్వదించండి ఆయన. మీరే మాకు తోడుగా ఉండాలి ఆయన. మేము ఉన్న ప్రతి అడుగులను మీరే ఉండాలి ఆయన. మేము మాకు చదువులో కూడా మీరే తోడుగా ఉండాలి ఆయన. ప్రతి బిడ్డకి మీరే తోడుగా ఉండాలి ఆయన. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించిన కొద్ది వాక్యం మీ పాటించండి తీసుకోమని ఆమె. అందరూ బాగున్నారా? ఎగ్జామ్స్ బాగా రాశారా? అందరూ పాస్ అవుతారా? ఫెయిల్ అవుతారా? ఇంటర్మీడియట్ ఎవరు ఉన్నారు ఇక్కడ? ఇంటర్మీడియట్ ఇంట్రోల్ ఎవరు లేరా? ఉన్నారా? ఏది ఇంటర్లో కడటం కాదు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉన్నారా? లేదా? రేపు వాళ్ళకి రిజల్ట్. సరే, మనం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ఆ పరిశుద్ధుడా ఘనమైన దేవా, నీకే వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా, నీకే వేలాది వందనాలు. ఇప్పుడు దాకా మరి పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వాక్యాలు చదవడం ద్వారా మరి నువ్వు జరిపించుకున్నావు తండ్రి. అది ముఖ్యమైన అంశంలో మరి మాట్లాడడానికి మీ ముందు నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నిన్ను స్థుతించారో అక్కడ ఉంటానని సెలవించిన దేవా, ఈ వాక్యాన్ని ప్రకటించడానికి నేను ఇక్కడ ఉన్నాను. ఏమి మాట్లాడే స్థితిలో నేను ఇక్కడ అయోగ్య స్థితిలో ఉన్నాను తండ్రి. నీవే నాలో ఉండి వారికి ఏది బోధించాలో అది బోధించిందని త్వరలో కూడా ఆయన యేసు నామమున బట్టి చెప్పుకుంటున్నాం తండ్రి. రోమా పత్రిక 1వ అధ్యాయము 28 నుంచి 29 వరకు. మరియు వారు తమ మనసులో దేవునికి చోటి నల్లకపోయారు కనుక చేయరాని కార్యము చేయటకు దేవుడు భ్రష్టు మనసుకు వారిని అప్పగించాడు. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోపము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారే దేవునికి చోటైన వారు పూర్తిగా అసూయతో నిండి ఉన్నారు. ఇక్కడ రోమ 1:28-29లో మనం చెప్పుకున్న అంశం. ఈ అంశంలో నుంచి మనం తీసుకునే భాగాన్ని జెల్సీ అంటే ఏంటి? జెల్సీ అంటే అసూయ. అసూయతనము అనేది మనిషిని పాడు చేయడానికి అది మొదటి స్థానంలో ఉంటుంది. మాట ద్వారా అసూయ, కంటి ద్వారా అసూయ ఎక్కువగా మనకి ఉంటుంది. అటువంటి అసూయని మనం కలిగి ఉండకూడదు అని భావంతో ఇక్కడ మనకి ఈ వాక్యం గురించి మనం మాట్లాడుతున్నాం. అసూయ అనేది ఏ విధంగా మనకి హృదయాల్లోకి వస్తుంది? అసూయ అనేది ఎవరైనా నీకు ఇష్టమైన వస్తువు నీ పక్కోడు కొనుక్కున్నారంటే అప్పుడు నేను కొనుక్కుందాం అనుకున్నాను, ఆ వస్తువుని నేను కొనుక్కోలేకపోయాను, నాకంటే ముందు నా పక్కోడు కొనేసాను, ఇది ఎంత దౌర్భాగ్యం, ఆడికి విరిగిపోవాలి, కింద పగిలిపోవాలి, మళ్ళా నేను కొనుక్కోవాలి. ఇటువంటి అసూయం
కలిగి ఉండాలి. అటువంటి అసూయని మనకి కలిగి ఉండకూడదని ఇక్కడ మనకి వాక్యంలో మనం గురించున్నాం. ఒకరు ఎడల ఒకరును అసూయ లేకుండా ఉండవలనని గలతీ 5:26 చెప్తుంది. ఒకరు ఎడల ఒకరు అసూయ లేకుండా ఉండాలి. అసూయ లేకుండా ఉండాలా? అసూయతో ఉండాలా? అసూయ లేకుండా ఉండాలి. అసూయ లేక ఉండాలని ఉండకూడదని గలతీ 5:26 మనకు వాక్యం చెప్తుంది. అటువంటి వాక్యాన్ని మనం నేర్చుకునే వారిగా ఉండాలి. ఒక కుటుంబంలో 2 బిడ్డలు ఉన్నప్పుడు 2 బిడ్డల పట్ల ఏముండాలి? ప్రేమను కలిగి ఉండాలి. పెద్దోడుని తల్లి బాగా చూస్తుంది అనుకో, పెద్దోడిని బాగా చూస్తుంది, నన్ను చూస్తా లేదు అని అసూయ పడదు. చిన్నోడికి 2 మాంసం ముక్కలు ఎక్కువ వేసింది అనుకో, పెద్దోడు అసూయ పడదు. అదేవిధంగా క్లాసులో మనం చదువుతున్నప్పుడు కూడా మాస్టర్ మనల్ని క్వశ్చన్ వేసినప్పుడు క్వశ్చన్ టక్ మన సమాధానం చెప్తూ లేచి నిలబడి సమాధానం చెప్తాడు. ఆ సమాధానం చెప్పినప్పుడు వాడిని ఏం చేయాలి? అభినందించాలి. కానీ ఈ లోకంలో ఎలా ఉంటుందంటే వీడు లేచిపోతున్నాడు, మాట్లాడితే పైకి లేచిపోతాడు, మాట్లాడితే సమాధానం చెప్తాడు. నేను చెప్తాం అనుకున్నాను, అది లేచిపోయి వీడికి రాదు, నిజంగా అని పక్కోడికి చెప్తా ఉంటారు. అంతేనా? అలా చెప్తారా? చెప్పేవాడు ఉన్నారు లేదా? ఒక వ్యక్తి లేచి మాస్టర్ ప్రశ్నించినప్పుడు సమాధానం చేసినప్పుడు అదే వాళ్ళు లేచిపోయాడు, లేదంటే నేను సమాధానం చెప్పలేదు అని పక్కోడికి మెప్పు కోసం చెప్పేవాడు లేదు. వీడు చెప్పేస్తున్నాడు, వీడు అత్మానం చెప్పేస్తున్నాడు, వీడిని ఆచరపరచకూడదంటే వీడికి ఏదో చిన్న దెబ్బ ఏదో తగిలించాలని ఆడికి దొంగతనం అంట కట్టడమో లేకపోతే ఎవరో చేతాన్ని కొట్టించేయడమో ఏంటో చేస్తున్నారు. ఈ లోకంలో ఎక్కువ అవి ప్రతి ఒక్కరికి కూడా ఈగోతనం ఎక్కువ. ఈగో, నన్ను వీడు ఇలా అంటాడా, వాడు ఎంత నా ముందు. కానీ ఆ రోజుల్లో యేసుక్రీస్తు వారు తీర్పు దినాన్న నిలబడినప్పుడు ఆయన్ని ప్రశ్నించే యజమాని మాట్లాడుతున్నప్పుడు ఎంతో మంది పక్క నుండి రకరకాల మాటలతో రకరకాలమైన వేదనకు గురయ్యే మాటలతో మాట్లాడినప్పుడు తండ్రి ఏమన్నాడు? వారికి ఏమీ తెలియదు కనుక వారిని క్షమించుము అని. అలాగా వాళ్ళు తెలియక మాట్లాడినప్పుడు మనము క్షమించే గుణం మనకు ఉందా? లేదు. మనం ఏం చేస్తాం? ఏదో రకంగా ఈవేళ ఆడు నన్ను తిట్టాడు, 4 రోజులాగే 5వ రోజుని ఆడు ఎక్కడ ఒంటరిగా వెళ్తాడో ఆడిని కొడదామా అని చూడటం. అటువంటి మనస్తత్వం గట్ట ఏమీ లేకుండా, అసూయ గుణం కలిగి లేకుండా, క్షమాగుణాన్ని కలిగి మనం దేవుని వైపు
చూడాలి. అలా చూసినప్పుడు దేవుడు మనకి మనకి ఏముంటుంది? మన హృదయం ప్రేమతో కలిగి, ప్రేమలో ఏ విధమైన అసూయ, కలహము, మాత్సర్యములు ఉండవు. ప్రేమలో ఏముండవట? అసూయ, కలహము, మాత్సర్యములు ఉండవు. 1 కొరింథీ 13 మనకి వ్రాయబడి ఉంది. అసూయ, కలహము అంటే గొడవ, దెబ్బల. ప్రతి దానికి నువ్వెంతంటే నువ్వెంత అని దెబ్బలకు సిద్ధమైపు తొడగొట్టేసి ముక్కుకోడు కొట్టేసుకుంటాం కాదు. ప్రేమతో మనం ఉండాలి. అంతేగాని ఏదైనా మాట్లాడినప్పుడు మనం కోపడిపోయి ఆమెను ఎదిరికించి మనస్తత్వాన్ని కలిగి ఉండవు. అలా లేకుండా మనం ప్రేమను కలిగి ఉన్నప్పుడు మనకేముండవు? అసూయ అనేది ఉండదు, కలహము అనేది ఉండదు, మత్సరము అనేది ఉండదు. ప్రేమ ఏమిస్తుంది అన్నది ఇప్పుడే చదివాం మనం. 1 సాముయేలు 18:1-9 ఉంది మనకి. సమూయేలు అక్కడ ఏమిచ్చాడు వాళ్ళకి? దుప్పటి, కర్ర, ప్రేమతో అతనికి ఇచ్చినట్లుగా మనకి అందుట్లో కనబడుతుంది. అటువంటి ప్రేమను మనం కలిగి ఇతరులకు ఇచ్చేవారుగా మనము ఉండవలేము. ఇచ్చేవారుగా ఎలా ఉండాలి? మనం ఉండాలి. ఎవరైనా వచ్చి ఏదైనా అడిగినప్పుడు, లేదు మా ఇంట్లో మా నాన్న లేడు, మా అమ్మ లేదు, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని మనం అనుకోవడం. అలా అంటారా? నాకు మంచినీళ్ళు అవుతున్నాయి బాబుకు మంచినీళ్ళు తేరా అని అంటే మంచినీళ్ళు తెచ్చిస్తారా? ఇస్తారా? లేదు మా ఇంటికాడ మంచినీళ్ళు పక్కింటికి వెళ్ళమంటారా? చెప్పండి రా, మంచినీళ్ళు తెచ్చిస్తారు కదా. అలాగా మంచినీళ్ళు తేవాలి. ఉదయమే లేచి బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఎప్పటికప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన, సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత క్షేమంగా తండ్రి మమ్మల్ని ఇంటికి చేర్చావు తండ్రి అని ప్రార్థన. స్నానం చేసి ఏదైనా స్నాక్స్ ఏదైనా తిని కాసేపు ఆడుకుని మనం పడుకునే ముందు ప్రార్థన. అటువంటి ప్రార్థన మనం చేసుకుని మనం ముందుకు సాగినప్పుడు దేవుడు మన పట్ల నిలబడి. దేవునికి ఇష్టమైన వారు ఎవరు? దేవునికి ఇష్టమైన వారు ఎవరు? మరి చిన్నపెట్లు ఎలా ఉండాలి? దేవుడు నడుచుకున్నట్లుగా మనం కూడా నడుచుకోవాలి. అబ్బా ఈ పిల్లవాడు ఏంట్రా బాబు ఎంత చేస్తున్నాడు అనిపించుకోకూడదు. మాట్లాడితే అమ్మ నాన్న కుట్టిలాగా ఉండకూడదు. అలా ఉండకోకుండా బాగా మీరు చదువుకొని ఉంటే మీరు దేవుళ్ళు ఎదుగు. చిన్నప్పటి కాడి నుంచి వాళ్ళని మంచి మార్గంలో మనం నడిపించినప్పుడు వాళ్ళు త్రోవ తప్పకుండా పక్కదారికి వెళ్ళకోకుండా మంచి మార్గాన్ని నడుస్తారు. మంచి మార్గాన్ని ఎప్పుడైతే నడుస్తారో అప్పుడు వాళ్ళకి మంచి దీవెనలు ఉంటాయి. అటువంటి దీవెనలు మీకు కలిగి ఉంటాయి. ఇప్పుడు మీరందరూ కూడా 5వ క్లాసు, 4వ క్లాసు, 3వ క్లాసు, 2వ క్లాసు, ఇంటర్మీడియట్, 10th క్లాసు, డిగ్రీ ఓల్డ్. మీరు ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నారు. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎగ్జామ్స్, ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోతున్నాయి. ఈ ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోతే నెక్స్ట్ ప్లేస్కి వెళ్తారు. నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ కూడా మీకు ఎలా ఉంటాయి? కొత్త మొక్కలు కనపడతా ఉంటాయి. ఎవరెవరో ఏటో తెలియదు. తెలియనప్పుడు మనం ఏముండాలి? నేను కాబట్టి
10th క్లాస్ పాస్ అయిపోయి ఇంటర్మీడియట్లో వచ్చేసాను అని అక్కడ ఉంటే అక్కడ అణిచివేయబడతాం. ఎందుకంటే వాళ్ళు ఎటువంటి వాళ్ళో మనకు తెలియదు. తెలియాలంటే ఏం పోవాలి? కొంతకాలం వేచి ఉండాలి. వేచి ఉన్నప్పుడు ఎవరి యొక్క మనస్తత్వాలు ఏ విధంగా ఉంటాయో మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి మనం వాళ్ళతో సహవాసం చేయడానికి మనం కలిగి ఉండాలి. అంతేగాని అసూయతనంతో ఈయన కొడదామా, ఆడిని కొడదామా, లేకపోతే ఆడిని హింసిద్దామా, లేకపోతే ఈడి పట్టు గిల్లుదామా, లేకపోతే ఆడి పుస్తకాలు తీసి దాచేద్దామా, ఈ దాచేద్దామా అని అనుకుంటే మనకి ఆశీర్వాదాలు రావు. కనుక మంచి మార్గంలో ఉండాలి. కనుక రేపు మీరు నెక్స్ట్ క్లాస్కి వెళ్ళినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. మన పక్కన కూర్చున్నవాడు ఆడు మంచోడా చెడ్డోడా ఎంచుకోవాలి. ఎంచుకున్న తర్వాత ఆడు మంచోడు కాదు, వీడు మాట్లాడితే గొడవ పడతాడు అనుకున్నప్పుడు ఆ ప్లేస్ వదిలేసి వేరే ప్లేస్కి వెళ్ళిపోయి కూర్చోవాలి. అది కూడా బైబిల్లో రాశాను. 1 అధ్యాయంలో దుష్టులు ఆలోచించుకున్నాడు అందుకోసం మీరు స్కూల్లో కూడా కొత్త క్లాసుకి వెళ్ళినప్పుడు అలాగా మనం ఉండాలి. అటువంటి మార్గాన్ని మనం ఎంచుకొని ఉండాలి. కానీ తల్లిదండ్రులకి ఇచ్చి ఎదిరికిచ్చేసి నాకు ఫలానా కావాలి, అది కొను ఇది కొను అని వాళ్ళని హింస పెట్టడం కాదు. అదేవిధంగా స్కూల్లోకి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని ఏమంటారు? రాగింగ్ అంటారు కదా, రాగింగ్ చేయటం, ర్యాగింగ్. ఓకే, ర్యాగింగ్. మరి నేను ఎప్పుడో చదువుకున్నాను. అది చేయకోకుండా మీరు ఉండాలి. మాస్టర్ దృష్టిలో మంచివాడుగా ఉండాలి. అటువంటి మంచిని మీరు కలిగి ఉండాలి. కానీ అసూయం మాత్రం కలిగి ఉండకూడదు. అటువంటి మాటలు దేవుడు దీవించును గాక. All friends in Christ, April month greetings to you and your family members in Jesus' name. I ask God to keep you safe always. This month is mostly sunrise. Children are going to new classes from the old classes. Pray for God's grace to be upon them and pray about their needs for it daily. God bless you all. స్తోత్రం 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 స్తుతి 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 స్తుతులకు స్తోత్రాలకు కారణభూతులు నీ కోటండి స్తోత్రాలు ప్రభా. నా నీరు తండ్రి మరొకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నేను ఇంతవరకు పాటలతో ఆరాధనతో వాక్యంతో నడిపించారు. నేను నీ బిడ్డను నిలబెట్టి మీరు ముందుకు మాట్లాడించారు ప్రభా. అసూయ కలిగి లేకుండా అందరూ మంచి మనసు కలిగి ఉండమని బిడ్డలకు సెలవిచ్చారు తండ్రి. స్తోత్రం నాయన. అంటే అసూయ మాలో ఎవరిలో ఉంటే నేను తీసివేయండి తండ్రి. మంచి మనసు కలిగి మేము ముందుకు నడవడానికి గట్టి వాక్యం దయచేయకుండా బతులాడుకుంటున్నాను నాయన. బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇదిగో నేను బిడ్డలు పరీక్షలు రాస్తున్నారు నాయన, పరీక్షలు రాస్తూ ఉన్నారు ప్రభా. పరీక్షలు రాసిన బిడ్డలకు మంచి ఉత్తీర్ణత కలిగించండి తండ్రి. స్తోత్రం నాయన. పరీక్షలు రాస్తుండగా బిడ్డలకు తెలియని జ్ఞానాన్ని జ్ఞాపశక్తిని దయచేయండి నాయన. ఆరోగ్యంతో నింపమని బ్రతిమాడుకుంటున్నాను అయ్యా. స్తోత్రం తండ్రి. తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగిన ఆయన బిడ్డలు నా ప్రభా. క్రమశిక్షణ కలిగి ఉండడానికి గట్టి వాక్యం దయచేయండి. స్తోత్రం నాయన. సహాయం చేస్తున్న బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డలపైన మీ చల్లని చూపు నుంచండి నాయన. ఆ బిడ్డలకు ఆరోగ్యాలు దయచేయండి. ఉద్యోగరీత్యా బిడ్డలకు తోడుగా ఉండండి నాయన. ఆ బిడ్డలు నేను దినదినం అభివృద్ధి చెందే భాగ్యాన్ని బిడ్డలకు దయచేయమని బ్రతిమాడుకుంటున్నాను తండ్రి. స్తోత్రం నాయన. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి. బిడ్డలకు చక్కటి ఆరోగ్యాలు దయచేయండి తండ్రి. స్తోత్రం నాయన. అలర్తో కూడా నాటపాట్ల వల్లే కాకుండా నాయన మీ యందు భయభక్తులు కలిగి బిడ్డలుగా ఉంచమని నాయన ఇక్కడ బిడ్డల్ని దీవించి ఆశీర్వదించమని, ఇంతవరకు మీరు నడిపించిన రీతిగా నాయన భోజనాల విషయంలో కూడా నేను ముందుకు నడిపించమని యేసయ్య నామాన్ని కట్టి పెట్టుకుంటున్నాను తండ్రి. పరలోకంలో ఉన్న తండ్రి రాజ్యం
యేసుక్రీస్తు కృపయు అన్యోన్నత సహవాసము కూడవచ్చిన మనందరికీ సదాకాలం తోడు నడిపించును గాక. స్తోత్రం స్తోత్రం స్తుతి 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 స్తుతి. పరిశుద్ధ తండ్రికి వేలకు స్తోత్రాలు. మనసు జ్ఞాపకం చేసుకుని నా దివ్య ఆహారాన్ని అందించి నా ప్రభు బిడ్డలకు నేను బిడ్డలు ఇస్తున్నందుకు నీకు ఎన్నో వందనాలు. ఇట్టి సహాయం చేసిన బిడ్డలు దీవించి ఆశీర్వదించిన బిడ్డలు దీని ఆరోగ్యవంతంగా నాయన ఉండడానికి అట్టి వాక్యాన్ని కలిగించిన యేసయ్య నామాన్ని కట్టి పెడుతున్నాను తండ్రి. Thank you.